Good morning, all of you. I am KSVN Manohar, lecturer in physics, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajamandri. Today, I want to discuss about degree 3rd year, 5th semester physics subject. In 5th semester, there are two papers. First one is 5A and second one is 5B. 5A paper title is Electricity, Magnetism and Electronics, and 5B paper title is Modern Physics. Today I want to discuss about 5A paper. In this Electricity, Magnetism and Electronics paper, 5A paper, there are 5 units. The first unit name is Electrostatics. Previously I have explained about the concepts involved in electrostatics. Now I would like to explain about the concepts involved in dielectrics. Previous class I have explained about what is meant by dielectrics, atomic view of dielectrics, uses of dielectrics, that means applications of dielectrics, and polar molecule, non-polar molecule, what is meant by polarization, derive the relation between D comma, E comma, P, so like that, and what is meant by dielectric constant. ప్రీవియస్ క్లాస్లో మనం రోధకాల గురించి, రోధకాల యొక్క పరమాణు నమూనా గురించి, రోధకాల యొక్క అనువర్తనాల గురించి, రోధక స్థిరాంకం గురించి, డిఈపీల మధ్య సంబంధం గురించి, ద్రవణం గురించి చర్చించుకున్నాం. రైట్ నౌ టుడేస్ కాన్సెప్ట్ ఈజ్ boundary conditions in composite dielectrics. The present concept is boundary conditions in composite dielectrics. దీన్ని రోధకాలలో సరిహద్దు నియమాలను రాసి నిరూపించండి అని అడగటం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్ ఎస్ఐ క్వశ్చన్. అంటే మనకి ఇక్కడ 5A యూనిట్లో మొట్టమొదటి యూనిట్ తీసుకున్నప్పుడు 5A పేపర్లో మొదటి ఎస్ఏ క్వశ్చన్గా ఖచ్చితంగా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన ప్రశ్న ఏంటంటే బౌండరీ కండిషన్స్ ఇన్ కాంపోజిట్ డైఎలక్ట్రిక్స్. అంటే రోధకాలలో ఉన్నటువంటి సరిహద్దు నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని రాసి వాటిని నిరూపించండి అని అడగటం జరుగుతుంది. రైట్, ఇక్కడ ఈ రోధకాలకు సంబంధించి, డైఎలక్ట్రిక్స్ సంబంధించి మొత్తం 2 బౌండరీ కండిషన్స్ ఉన్నాయి. ఆ 2 బౌండరీ కండిషన్స్ యొక్క స్టేట్మెంట్స్ రాయాలి, వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ అంటే ప్రూఫ్, ఆ స్టేట్మెంట్కి సంబంధించి ప్రూఫ్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో రైట్, ఇన్ దిస్ కాన్సెప్ట్ ద బిహేవియర్ ఆఫ్ డైఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ D bar, ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్. రెండు ఒకటే, డైఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ ఆర్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్ D bar, అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ E bar on both sides of the boundary between different dielectrics are called boundary conditions. Again, the behavior of dielectric displacement D bar and electric field intensity E bar on both sides of the boundary between different dielectrics are called boundary conditions. అంటే ఇక్కడ రోధకాలకు సంబంధించి మొత్తం 2 బౌండరీ కండిషన్స్ ఉంటాయనుకున్నాము. అందులో మొట్టమొదటి బౌండరీ కండిషను రోధక స్థానభ్రంశము లేదా సదిశ స్థానభ్రంశం లేదా స్థానభ్రంశ సదిశ D బార్కు సంబంధించిన బౌండరీ కండిషను. రెండవది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, విద్యుత్ క్షేత్ర తీవ్రత E బార్కు సంబంధించిన బౌండరీ కండిషను. సో ఇక్కడ డైఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ D బార్కు సంబంధించిన మొట్టమొదటి బౌండరీ కండిషన్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ బౌండరీ కండిషన్ అంటారు. అదేవిధంగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, విద్యుత్ క్షేత్ర తీవ్రత E బార్కు సంబంధించిన బౌండరీ కండిషన్ని సెకండ్ బౌండరీ కండిషన్ అంటారు.
అంటే ఇక్కడ మనకి స్టేట్మెంట్, దట్ మీన్స్ ఈ టర్మ్లోనే ఉంది బౌండరీ అంటే సరిహద్దు. ఈ డి బార్ ఈ బార్ యొక్క సరిహద్దుల మీద ఉన్నటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో దే ఆర్ కాల్డ్ బౌండరీ కండిషన్స్. డి బార్కి సంబంధించి ఫస్ట్ బౌండరీ కండిషన్ అండ్ ఈ బార్కి సంబంధించి సెకండ్ బౌండరీ కండిషన్. దాన్ని ద బిహేవియర్ ఆఫ్ డైఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ డి బార్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈ బార్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ది బౌండరీ. అంటే ఒక మెటీరియల్కి రెండు బౌండరీస్ ఉంటాయి, అప్ అండ్ డౌన్. బోత్ సైడ్స్ ఆఫ్ ది బౌండరీ బిట్వీన్ డిఫరెంట్ డైఎలక్ట్రిక్స్ ఆర్ కాల్డ్ బౌండరీ కండిషన్స్. రైట్, ఇన్ దిస్ ఫస్ట్ బౌండరీ కండిషన్, మొదటి సరిహద్దు నియమము. ఈ ఫస్ట్ బౌండరీ కండిషన్లో ముందుగా స్టేట్మెంట్ రాయాలి, మ్యాథమెటికల్ ఫామ్ రాయాలి. ఇది స్టేట్మెంట్ అయిన తర్వాత ప్రూఫ్ అని పెట్టి అందులో డయాగ్రామ్ వేసి ఆ డయాగ్రామ్ని బట్టి ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ స్టేట్మెంట్, ఫస్ట్ బౌండరీ కండిషన్ యొక్క స్టేట్మెంట్, మొదటి సరిహద్దు నియమం యొక్క స్టేట్మెంట్. సో మొదటి సరిహద్దు నియమం దేనికి సంబంధించిందని చెప్పుకున్నామంటే డైఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ డి బార్కి సంబంధించి చెప్పుకున్నాము. సో డి బార్కి సంబంధించి ఇక్కడ బౌండరీ కండిషన్ స్టేట్మెంట్ రాయాలి. The statement is the normal component of displacement vector, the normal component of dielectric displacement d bar is same on both sides of the boundary between two different dielectrics. Again, the normal component of dielectric displacement d bar is same on both sides of the boundary between different dielectrics. అంటే ఇక్కడ రోధక స్థానభ్రంశము డి బార్కు సంబంధించి ఇరువైపులా గల అభిలంబ నార్మల్ కాంపోనెంట్ అంటున్నాడు, లంబాంశము ఏవైతే ఉన్నాయో ఆ లంబాంశములు విలువలు సమానంగా ఉంటాయంట. అంటే ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ది బౌండరీ, సరిహద్దుకి ఇరువైపులా గల స్థానభ్రంశ సదిశకు డి బార్కు గల లంబాంశ విలువలు సమానంగా ఉంటాయి. రెండు విలువలు ఈక్వల్ అని చెప్పడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైడ్ అంటే టాప్ పోర్షన్లో ఉన్నటువంటి నార్మల్ కాంపోనెంట్ d1 cos θ అనుకుంటే, అంటే బాటమ్ సైడ్లో ఉన్నటువంటి నార్మల్ కాంపోనెంట్ విలువ d2 cos θ2 అనుకుంటే బోత్ ద వాల్యూస్ ఆర్ ఈక్వల్. అంటే d1 cos θ ఈజ్ ఈక్వల్ టు cos θ1 ఈజ్ ఈక్వల్ టు d2 cos θ2. దీన్నే d1n ఈజ్ ఈక్వల్ టు d2n. అంటే ద నార్మల్ కాంపోనెంట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్ on both sides of the boundary between different dielectrics is same. Right, d1 cos θ1 is equal to d2 cos θ2. అంటే ఏదైనా ఒక రోధక పదార్థం యొక్క స్థానభ్రంశ సదిశకు ఇరువైపులా ఉన్నటువంటి లంబాంశములు సమానంగా ఉంటాయి. d1 cos θ1 is equal to d2 cos θ2. ఫస్ట్ ఈ స్టేట్మెంట్లో వీ హ్యావ్ టు టేక్ ఎ డయాగ్రామ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్రూఫ్ కోసం ఒక డయాగ్రామ్ తీసుకున్నాము, ఒక పిల్ బాక్స్ తీసుకున్నాము. మీరు డయాగ్రామ్ని అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈజ్ ఎ పిల్ బాక్స్. స్తూపాకార ఆకృతిలో ఉన్నటువంటి ఒక రోధక పదార్థం తీసుకున్నాం. నార్మల్ కాంపోనెంట్ ఈజ్ n1 n2. రైట్, ద డిస్ప్లేస్మెంట్ వెక్టార్ d1 బార్ ఎంటరింగ్ ఇన్ టు ది సర్ఫేస్. ఇక్కడ ఈ రోధక పదార్థంలో కామన్ బౌండరీ xy. లెట్ xy బి ద కామన్ బౌండరీ ఆఫ్ టూ డైఎలక్ట్రిక్స్. లెట్ d1 ఎంటరింగ్ ఇన్ టు ద సర్ఫేస్ అండ్ d2 లీవింగ్ ద సర్ఫేస్. రైట్, టాప్ పోర్షన్లో ఉన్నటువంటి మీడియం m2, మీడియం 2, యానకం 2, ఇట్స్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ k2. డౌన్వర్డ్ పోర్షన్లో ఉన్నటువంటి యానకము మీడియం 1, డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ k1.
D1 entering into the surface, making an angle theta 1 with the normal N1 N2, and D2 making an angle theta 2 with the normal N1 N2. XY be the common boundary. రెండింటికి సంయుక్తంగా ఉన్నటువంటి సరిహద్దు రోధక పదార్థాలకు. సో మొత్తం ఇక్కడ బౌండరీస్ టాప్ పోర్షన్లో ఒకటి ఉంది, డౌన్ పోర్షన్లో ఒకటి ఉంది, కామన్ బౌండరీ XY. సో ఈ ఏదైతే రోధక పదార్థం యొక్క సరిహద్దు ఉందో దాని మీద ఒక చిన్న ఎలిమెంట్ తీసుకున్నాను. ఆ ఎలిమెంట్ యొక్క ఏరియా DS పైన రిప్రజెంట్ చేశాను. D1 అనేది సర్ఫేస్ లోపలికి ఎంటర్ అవుతుంది విత్ ఎన్ యాంగిల్ θ 1. D2 అనేది సర్ఫేస్ నుంచి బయటకు వస్తుంది విత్ ఎన్ యాంగిల్ θ 2. రైట్. Explanation of first paragraph is, let XY represents common boundary of two dielectric materials of dielectric constants K1 and K2 respectively. Let D1 bar and D2 bar be the dielectric displacement vectors on either side of the boundary. Consider a small elementary area DS on the boundary. Let XY represents common boundary of two dielectric materials of dielectric constants K1 and K2 respectively. Let D1 bar and D2 bar be the dielectric displacement vectors on either side of the boundary. Consider a small elementary area DS on the boundary. అంటే ఇక్కడ రోధక పదార్థాలు, రెండు రోధక పదార్థాలకి ఉన్నటువంటి ఉమ్మడి సరిహద్దు XY. ఆ రెండు రోధక పదార్థాల యొక్క రోధక స్థిరాంకాలు K1 మరియు K2 అనుకున్నాం. ఇక్కడ D1 బార్ D2 బార్లు రోధక స్థానభ్రంశ సదిశలు. ఆ బౌండరీకి ఇరువైపులా, సరిహద్దుకి ఇరువైపులా రోధక స్థానభ్రంశ సదిశలు. ఇప్పుడు సరిహద్దు మీద ఒక ఎలిమెంట్ తీసుకున్నాము మూలకం. ఆ మూలకం యొక్క వైశాల్యం DS అనుకున్నాం. నౌ కమింగ్ టు ది సెకండ్ పారా. Let θ 1 and θ 2 be the angles made by the vectors. Let θ 1 and θ 2 be the angles made by the displacement vectors D1 bar and D2 bar with the normal N1 N2. In order to find the boundary condition of displacement vector D1 bar, consider a pill box whose diameter is large when compared to its length. Right. ఇక్కడ రోధక స్థానభ్రంశ సదిశలు D1 బార్ D2 బార్లు నార్మల్ N1 N2తో చేసేటువంటి కోణాలు θ1 మరియు θ2 అనుకున్నాము. ఇక్కడ మొదటి స్థానభ్రంశ సదిశ యొక్క సరిహద్దు నియమాన్ని రుజువు చేయటం కోసం ఒక స్తూపాకార ఆకృతి కలిగినటువంటి ఒక బాక్స్ తీసుకోవాలి, పిల్ బాక్స్. దాని యొక్క whose diameter is large when compared to its length. దాని యొక్క డయామీటర్ అనేది చాలా ఎక్కువగా ఉంది దాని యొక్క పొడవుతో పోల్చినప్పుడు. ఆ రకంగా తీసుకోవాలి. సాధారణంగా స్తూపాకార ఆకృతి కలిగిన బాక్స్ అంటే లెంత్ ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్డ్ టు డయామీటర్. ఇక్కడ దాని యొక్క డయామీటర్ ఎక్కువ తీసుకున్నాం వెన్ కంపేర్డ్ టు ఇట్స్ లెంత్. ఇట్ ఈజ్ ఆల్సో ఏ పిల్ బాక్స్, రైట్. ఇట్ ఈజ్ ఆల్సో ఇన్ ది షేప్ ఆఫ్ సిలిండర్. నౌ ఫ్రమ్ గాస్ లా ఇన్ డైఎలక్ట్రిక్స్, రోధకాలలో ఉన్నటువంటి గౌస్ నియమం. అంటే మీకు ఆల్రెడీ నేను రిలేషన్ బిట్వీన్ డిఈపి దగ్గర చెప్పాను. ఇంటిగ్రల్ డి బార్ డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1. నౌ ద నార్మల్ కాంపోనెంట్ ఆఫ్ D1 ఈజ్, అంటే సదిశ D1 బార్ యొక్క లంబాంశం D1 cos θ1. నెక్స్ట్ సదిశ D2 బార్ యొక్క లంబాంశం D2 cos θ2. పైదాన్ని D1n అన్నారు, రెండవదాన్ని D2n అంటున్నాను, రైట్.
ఫస్ట్ వన్, ద ఫ్లక్స్ ఆఫ్ d1 నార్మల్ టు ds ఈజ్, అంటే ఇక్కడ సదిశ d1 యొక్క అభివాహం దాని విలువ -d1 cos θ1 ds రాశాను అభివాహం తీసుకున్నప్పుడు. సో ఇక్కడ జనరల్గా ఫ్లక్స్ అంటే కాస్ θ రాస్తున్నాము, d1 cos θ1 ds అని తెలుసు ఫ్లక్స్ వాల్యూ, చిన్న ఎలిమెంట్ ద్వారా పోయేటువంటి ఫ్లక్స్. మరి మైనస్ రాయటానికి గల కారణం ఏంటంటే, మీరు డయాగ్రామ్ చూసినట్టయితే d1 బార్ సర్ఫేస్ లోపలికి వెళ్తుంది, యారో మార్క్ కిందకి కాదు, అది పైకి. d2 బార్ బయటకు వస్తుంది సర్ఫేస్ నుంచి పైకి, అది కూడా రెండు పైకి యారో మార్క్. అంటే సర్ఫేస్ లోపలికి వెళ్తున్నప్పుడు ఫ్లక్స్ ఎప్పుడు కూడా నెగటివ్, బయటకు వస్తున్నప్పుడు ఫ్లక్స్ ఎప్పుడు కూడా పాజిటివ్ ఫ్రమ్ ద డెఫినేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్. సో ఇక్కడ లోపలికి వెళ్తుంది కాబట్టి d1 సదిశ we will write flux is negative. The flux of d1 normal to ds is -d1 cos θ1 ds. Second one, the flux of d2 normal to ds is d2 cos θ2 ds. Therefore total flux రెండిటిని సమ్మేషన్ చేయాలి. -d1 cos θ1 ds plus d2 cos θ2 ds. Total flux is integral d bar dot ds is equal to q from equation 1. సమీకరణం 1 నుండి ఫ్లక్స్ విలువ క్యూకి సమానం ఛార్జ్కి, రైట్. బట్ ద నెట్ ఛార్జ్ ఆన్ ది బౌండరీ ఆఫ్ ది డైఎలక్ట్రిక్స్, ద నెట్ ఛార్జ్ ఆన్ ది బౌండరీ ఆఫ్ ది డైఎలక్ట్రిక్స్, రోధక పదార్థాల యొక్క సరిహద్దు మీద ఉన్నటువంటి ఫలిత ఆవేశం ఎప్పుడు కూడా q ఈజ్ ఈక్వల్ టు 0. బౌండరీ మీద ఛార్జ్ ఉండదు, q ఈజ్ ఈక్వల్ టు 0. సో రోధక పదార్థం దాని యొక్క బౌండరీ మీద ఛార్జ్ ఎంతంటే q ఈజ్ ఈక్వల్ టు 0. సో దట్ ఈజ్ -d1 cos θ1 ds ప్లస్ d2 cos θ2 ds ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఎంప్లైస్ -d1 cos θ1 ds ఈజ్ ఈక్వల్ టు -d2 cos θ2 ds. ఇరువైపులా మైనస్ క్యాన్సిల్ అవుతున్నాయి, ds క్యాన్సిల్ అవుతున్నాయి. సో d1 cos θ1 ఈజ్ ఈక్వల్ టు d2 cos θ2 స్టేట్మెంట్ వచ్చింది మ్యాథమెటికల్ ఫామ్. దేర్ఫోర్ d1 cos θ1 ఈజ్ ఈక్వల్ టు d2 cos θ2, దట్ ఈజ్ d1n ఈజ్ ఈక్వల్ టు d2n. Statement is proved. The normal component of displacement vector d bar is same on both sides of the boundary between different dielectrics. So d1 cos θ1 is equal to d2 cos θ2, right. Now the second boundary condition చెప్పుకున్నాము. రెండవ సరిహద్దు నియమం దేనికి సంబంధించిందని చెప్పుకున్నామంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ E బార్. ఈ రెండవ బౌండరీ కండిషను సరిహద్దు నియమం విద్యుత్ క్షేత్ర విద్యుత్ క్షేత్ర తీవ్రత E బార్కు సంబంధించింది, రైట్. ద స్టేట్మెంట్ ఈజ్ సెకండరీ బౌండరీ కండిషన్ స్టేట్మెంట్ ఈజ్ ద టాంజెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ E బార్ ఈజ్ సేమ్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ది బౌండరీ between different dielectrics. The tangential component of electric field intensity E bar is same on both sides of the boundary between different dielectrics. అంటే విద్యుత్ క్షేత్ర తీవ్రత E బార్కు సంబంధించి రోధకానికి ఇరువైపులా గల విద్యుత్ క్షేత్ర తీవ్రత E బార్కు సంబంధించి స్పర్శాంశములు సమానంగా ఉంటాయి. ఇక టాంజెన్షియల్ కాంపోనెంట్స్ అంటే మనం స్పర్శాంశములు అంటాం. దట్ వాల్యూస్ ఆర్ ఈక్వల్. దట్ మీన్స్ E1 sin θ1 ఈజ్ ఈక్వల్ టు E2 sin θ2. ఇక్కడ టాంజెన్షియల్ కాంపోనెంట్ అంటే tan θ కాదండి, నార్మల్ కాంపోనెంట్ అంటే cos θ, టాంజెన్షియల్ కాంపోనెంట్ అంటే sin θ. సో E1 sin θ1 ఈజ్ ఈక్వల్ టు E2 sin θ2.
రోధక పదార్థానికి సరిహద్దుకి ఇరువైపులా గల విద్యుత్ క్షేత్ర తీవ్రత యొక్క స్పర్శ అంశములు సమానంగా ఉంటాయి. సో మ్యాథమెటికల్ ఫార్మ్ ఈజ్ E1 sin theta 1 is equal to E2 sin theta 2. Now proof. In order to prove second boundary condition, రెండవ సరిహద్దు నియమాన్ని రుజువు చేయటం కోసం ఒక రెక్టాంగిల్ తీసుకోవాలి, ఒక దీర్ఘచతురస్రం PQRS. సో ఒక దీర్ఘచతురస్రం తీసుకున్నాము. ఆ దీర్ఘచతురస్రం PQRS యొక్క కామన్ బౌండరీ XY. Let XY be the common boundary of different dielectrics, two dielectrics, ఉమ్మడి సరిహద్దు. Let N1 N2 be the normal drawn to both the dielectrics. Let E1 bar making an angle theta 1 with the normal and E2 bar making an angle theta 2 with the normal. Medium 1 dielectric constant K1 and a medium 2 dielectric constant K2. Right? It is the diagrammatic explanation. Coming to the first para, let XY represents common boundary of two dielectric materials of dielectric constants K1 and K2 respectively. Let E1 bar and E2 bar be the electric field intensities on either side of the boundary. Again, let XY represents common boundary of two dielectric materials of dielectric constants K1 and K2 respectively. Let E1 bar and E2 bar be the electric field intensities on either side of the boundary. అంటే ఇక్కడ రెండు రోధక పదార్థాల యొక్క ఉమ్మడి సరిహద్దు XY తీసుకున్నప్పుడు మొదటి రోధక పదార్థం యొక్క రోధక స్థిరాంకం K1 మరియు రెండవ రోధక పదార్థం యొక్క రోధక స్థిరాంకం K2గా తీసుకున్నాము. E1 బార్ మరియు E2 బార్లు రోధకానికి ఇరువైపులా ఉన్నటువంటి విద్యుత్ క్షేత్ర తీవ్రతలుగా తీసుకున్నాము. రైట్. The second para is let theta 1 and theta 2, Q1 Q2 కాదు అది. Let theta 1 and theta 2 be the angles made by the electric field intensities E1 bar and E2 bar with the normal N1 N2 respectively. In order to prove second boundary condition, construct a rectangle PQRS whose length is large when compared to its breadth. Suppose a charge Q, small q, is situated at a point P. Again, let theta 1 and theta 2, Q1 Q2 కాదని చెప్పాను. Let theta 1 and theta 2 be the angles made by the electric field intensities E1 bar and E2 bar with the normal N1 and N2 respectively. In order to prove second boundary condition, construct a rectangle PQRS whose length is large when compared to breadth. Suppose a charge is situated at point P. అంటే ఇక్కడ నార్మల్తో అభిలంబంతో విద్యుత్ క్షేత్ర తీవ్రతలు E1 బార్ మరియు E2 బార్లు చేసేటువంటి కోణాలు ఎంతంటే θ1 మరియు θ2 అనుకున్నాము. ఇక్కడ రెండవ సరిహద్దు నియమాన్ని రుజువు చేయటం కోసం PQRS అనే ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు దాని వెడల్పుతో పోల్చినప్పుడు చాలా ఎక్కువగా తీసుకున్నాము. ఇక్కడ ఒక ఆవేశం P అనే బిందువు వద్ద ఊహించుకున్నాము. నౌ the tangential component of E1 is tangential component అంటే చెప్పాను మీకు నేను సైన్ అని. సో E1 sin θ1. Second one, the tangential component of E2 is E2 sin θ2. మనం ఈ రెండు ఈక్వల్ అని చెప్పాలి. దానికోసం ఇక్కడ రెక్టాంగిల్లో P అనే బిందు వద్ద ఒక స్మాల్ q అనే ఛార్జ్ తీసుకోవాలి. దాన్ని P నుంచి Qకి జరపాలి. P నుంచి Qకి జరపడంలో చేసే పని W1 అనుకోవాలి.
క్యూ నుంచి ఆర్కి జరపాలి. క్యూ నుంచి ఆర్కి జరపడంలో చేసే పని W2 అనుకోవాలి. ఆర్ నుంచి ఎస్కి జరపాలి. ఆర్ నుంచి ఎస్కి జరపడంలో చేసే పని W3. ఎస్ నుంచి అగైన్ పీకి జరపడంలో చేసే పని W4. ఆ రకంగా తీసుకున్నప్పుడు ఫస్ట్ వన్, ద వర్క్ డన్ ఇన్ మూవింగ్ ఏ చార్జ్ ఫ్రమ్ P టు Q. ఇక్కడ ఒక ఆవేశం Q అనే స్మాల్ q అనే ఆవేశాన్ని బిందువు P నుండి Qకి జరుపుతున్నాను. జరపడంలో చేసే పని W1 అన్నాను. మీకు తెలుసు వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. హియర్ ఫోర్స్ ఈజ్ E1 sin θ1 and displacement is length of the rectangle is dl. So W1 is equal to E1 sin θ1 dl. Second one, the work done in moving a charge from Q to R. ఆవేశాన్ని Q నుంచి Rకి జరపడంలో చేసేటువంటి పని W2 is equal to, ఇక్కడ కూడా ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ చాలా చిన్నది. నెక్స్ట్ ఇక్కడ QR డైరెక్షన్లో ఫోర్స్ అనేది లేదు. P నుంచి Qకి ఉంది కానీ QR డైరెక్షన్లో ఫోర్స్ ఉంటుంది, బట్ డిస్ప్లేస్మెంట్ చాలా చిన్నది. చాలా చిన్నదంటే నెగ్లిజిబుల్లీ స్మాల్. బ్రెడ్త్ ఈజ్ వెరీ స్మాల్ వెన్ కంపేర్డ్ టు లెంత్ అన్నాం. అంటే లార్జ్ వాల్యూ ఇంటూ స్మాల్ వాల్యూ తీసుకొని సి వాల్యూ ఈజ్ 0. సో W2 ఈజ్ ఈక్వల్ టు 0. థర్డ్ వన్, ద వర్క్ డన్ ఇన్ మూవింగ్ ఏ చార్జ్ ఫ్రమ్ R to S ఈజ్ W3 ఈజ్ ఈక్వల్ టు -C2 sin θ2 dl. చూడండి, P నుంచి Qకి జరిగేటువంటి వర్క్, తర్వాత మనకి R నుంచి Sకి జరిగేటువంటి వర్క్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. సో లెంత్ సేమ్ డిఎల్ఏ. సో W3 ఈజ్ ఈక్వల్ టు మైనస్ రాసాను, -E2, ఇక్కడ ఫోర్స్ అంటే ఇక్కడ E2 sin θ2 తీసుకోవాలి, ఇంటూ డిస్ప్లేస్మెంట్ సేమ్. సో నెగిటివ్ సైన్ వస్తుంది, అంటే PQకి ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి. సో W3 ఈజ్ ఈక్వల్ టు -E2 sin θ2 dl. ఫోర్త్ వన్, వర్క్ డన్ ఇన్ మూవింగ్ ఏ చార్జ్ ఫ్రమ్ S to P ఈజ్ W4 ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. Here again displacement is very small, negligibly small, hence work done is W4 is equal to 0. Therefore total work done W is equal to capital W is equal to W1 plus W2 plus W3 plus W4, that is equal to E1 sin θ1 dl plus 0 minus E2 sin θ2 dl plus 0. That implies W is equal to E1 sin θ2 C1 sin θ1 dl minus E2 sin θ2 dl. ఇది టోటల్ వర్క్ డన్. కానీ ఇక్కడ బట్ టోటల్ వర్క్ డన్ ఇన్ మూవింగ్ ఏ చార్జ్ ఫ్రమ్ పాయింట్ P టు అగైన్ పాయింట్ P. ఇక్కడ ఆవేశాన్ని బిందువు P వద్ద తీసుకున్నాం, P నుంచి Qకి జరిపాం, Q టు Rకి జరిపాం, R టు Sకి జరిపాం, మళ్ళీ S నుంచి ఎక్కడికి జరిపాం అంటే Pకి. బిందువు P నుంచి మళ్ళీ Pకే వస్తువుని తీసుకురావడంలో చేసే పని ఇప్పుడు కూడా W0, అంటే టోటల్ వర్క్ డన్ 0. అంటే ఇక్కడ దట్ ఈజ్ E1 sin θ1 dl minus E2 sin θ2 dl is equal to 0. That implies E1 sin θ1 dl is equal to E2 sin θ2 dl. dl లో క్యాన్సిల్ అయితే E1 sin θ is equal to E2 sin θ2. Therefore E1 sin θ1 is equal to E2 sin θ2. Now the second boundary condition is proved. Now we have to take second boundary condition by first boundary condition. అంటే LHS by LHS is equal to RHS by RHS. E1 sin θ1 by D1 cos θ1 is equal to E2 sin θ2 by D2 cos θ2. That means E1 sin θ1 by D1 means K epsilon naught D is equal to K epsilon naught E. So K1 epsilon naught E1 cos θ1 is equal to E2 sin θ2 by K2 epsilon naught E2 cos θ2. E1 క్యాన్సిల్ అవుతున్నాయి, ఎప్సిలాన్ నాట్ క్యాన్సిల్ అవుతున్నాయి. sin θ1 by cos θ1 అంటే tan θ1. సో tan θ1 by K1 is equal to tan θ2 by K2.
Finally we get tan theta 1 by tan theta 2 is equal to k1 by k2. That means tan theta 1 by tan theta 2 is equal to the ratio of dielectric constants k1 by k2. This is second boundary condition, right? Now coming to the problems, manaki problems on dielectrics, right? The first problem is the dielectric constant of medium is 4. Electric field intensity in the dielectric is 10 power 6 volt per meter. Calculate dielectric displacement and polarization. Again, the dielectric constant of medium is 4. Electric field intensity in the dielectric is 10 power 6 volt per meter. Calculate dielectric displacement and polarization. అంటే ఒక యానకం యొక్క రోధక స్థిరాంకం 4 యూనిట్స్ ఉందో రోధక స్థిరాంకానికి, విద్యుత్ క్షేత్ర తీవ్రత రోధక పదార్థం యొక్క విద్యుత్ క్షేత్ర తీవ్రత 10 పవర్ 6 వోల్ట్ పర్ మీటర్ అయినప్పుడు రోధక స్థానభ్రంశాన్ని ధ్రువణాన్ని కనుక్కోమంటున్నాడు, రైట్? Solution given that K is equal to 4 and E is equal to 10 power 6 volt per meter. Dielectric displacement కట్టమంటున్నాడు. ఫస్ట్ వన్ dielectric displacement D is equal to ఇంతకు ముందే చెప్పుకున్న ఫార్ములా K epsilon naught E. So K is 4, రోధక స్థానభ్రంశం D is equal to K epsilon naught E. K is 4 into epsilon naught is 8.85 into 10 power minus 12 constant value అది into 10 power 6 లేదా 9 into 10 power minus 12 into 10 power 6. సో ఇక్కడ ఆర్డర్ తీసుకున్నప్పుడు 10 power minus 12 into 10 power 6 value is 10 power minus 6, 4 into 8.85 సో 35.4. అదే 4 into 9 అయితే 4 9 36, సో 35.4 into 10 power minus 6. యూనిట్స్ ఫర్ డైఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ కూలూమ్ పర్ మీటర్ స్క్వేర్, ఎందుకంటే D is equal to Q by A, ఛార్జ్ బై ఏరియా అంటే కూలూమ్ పర్ మీటర్ స్క్వేర్స్ అవుతాయి యూనిట్స్. లాటర్ పోలరైజేషన్ P is equal to K minus 1 into epsilon naught E ఫార్ములా. సో K value is 4 minus 1 into epsilon naught value is 8.85 into 10 power minus 12 into E value is 10 power 6, that is equal to 3 into 8.85 into 10 power minus 6, that is equal to 26.55 into 10 power minus 6, 26.555 into 10 power minus 6. Units are coulomb per meter square. Again, units for polarization are coulomb per meter square. Dielectric constant, dielectric displacement అయినా అదేవిధంగా పోలరైజేషన్ అయినా యూనిట్స్ సేమ్ కూలూమ్ పర్ మీటర్ స్క్వేర్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీకి న్యూటన్ పర్ కూలూమ్ ఆర్ వోల్ట్ పర్ మీటర్, వాట్ ఎవర్ ఇట్ మే బి, రైట్? నౌ ద సెకండ్ ప్రాబ్లమ్ ఈజ్ ద ఎలక్ట్రిక్ ససెప్టబిలిటీ ఆఫ్ ది మెటీరియల్ ఈజ్ 35.4 into 10 power minus 12 coulomb square per Newton meter square. Find the values of dielectric constant and permittivity of the material. The electric susceptibility of the material is 35.4 into 10 power minus 12 coulomb square per Newton meter square. Find the values of dielectric constant and permittivity of the material. అంటే ఇక ఒక రోధక పదార్థం యొక్క విద్యుత్ ససెప్టబిలిటీ విలువ 35.4 into 10 power minus 12 కూలుంబ్ స్క్వేర్ పర్ న్యూటన్ మీటర్ స్క్వేర్ అయినప్పుడు రోధక స్థిరాంకాన్ని పదార్థం యొక్క పెర్మిటివిటీని కట్టమంటున్నాడు ఇక్కడ, రైట్? ఇక్కడ ఒక రిలేషన్ తెలియాలి సొల్యూషన్లో. నోట్ ద రిలేషన్ బిట్వీన్ డైఎలక్ట్రిక్ పోలరైజేషన్, ద రేషియో బిట్వీన్, ఇక్కడ డెఫినేషన్, డైఎలక్ట్రిక్ పోలరైజేషన్ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈజ్ కాల్డ్ ససెప్టబిలిటీ
అంటే ధ్రువణానికి విద్యుత్ క్షేత్ర తీవ్రతకి మధ్య గల నిష్పత్తిని ఇక్కడ ససెప్టబిలిటీ అంటారు. J is equal to P by E, right? Later the relation between K and J is K is equal to 1 plus J by epsilon naught. Given that J is equal to 35.4 into 10 power minus 12 కూలుంబ్ స్క్వేర్ పర్ న్యూటన్ మీటర్ స్క్వేర్ అని ఇచ్చాడు. J ఇచ్చాడు, K కట్టమంటున్నాడు. సో డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ K is equal to 1 plus J by epsilon naught. జనరల్ ఫార్ములా ఏంటంటే J is equal to K minus 1 into epsilon naught. సో K is equal to 1 plus J by epsilon naught అవుతుంది. That implies K is equal to 1 plus J value is 35.4 into 10 power minus 12 by epsilon naught value is constant 8.85 into 10 power minus 12. That is equal to 1 plus exact గా 35.4లో 8.85 4 times cancel అవుతుంది. 10 power minus 12 10 power minus 12 cancel అవుతున్నాయి. So 1 plus 4 is equal to 5. Units under dielectric constant. So K is equal to 5. Later we have to find permittivity, electric permittivity. Epsilon is equal to K epsilon naught. Epsilon is equal to K epsilon naught, permittivity formula. So K into epsilon naught value. K value is 5 and epsilon naught value is, we know that its value is 8.85 into 10 power minus 12. So 5 into 8.85 is 44.25 into 10 power minus 12. Units for permittivity. Permittivity of free space, permittivity of medium, or susceptibility, whatever it may be. Units are Coulomb square per Newton meter square. Right? Now coming to the third problem, last problem. A parallel plate capacitor is charged to 60 microcoulomb and minus 60 microcoulomb. Its area is 1 square meter. The dielectric is filled between the plates. Its permittivity is 15 into 10 power minus 12. అక్కడ కనబట్టలేదు మనకి వాల్యూ, ప్రాబ్లంలో రాయలేదు. ఇట్స్ వాల్యూ ఈజ్ అక్కడ ఈజ్ పక్కనే 15 into 10 power minus 12 కూలుంబ్ స్క్వేర్ పర్ న్యూటన్ మీటర్ స్క్వేర్. Then find effective electric field and polarization. ఒక సమాంతర ఫలకల కెపాసిటర్ని ఆవేశపరిచాడంట. దేట్ల మధ్య అంటే 60 మైక్రో కూలుంబ్ నుంచి మైనస్ 60 మైక్రో కూలుంబుల మధ్య ఆవేశపరిచాడు. ఆ సమాంతర ఫలకల కెపాసిటర్ యొక్క వైశాల్యం ఇచ్చాడు 1 స్క్వేర్ మీటర్. ఆ సమాంతర ఫలకల కెపాసిటర్ ప్లేట్స్ మధ్యలో ఒక రోధక పదార్థాన్ని ఉంచాడు. ఆ రోధక పదార్థం యొక్క పెర్మిటివిటీ 15 into 10 power minus 12 కూలుంబ్ స్క్వేర్ పర్ న్యూటన్ మీటర్ స్క్వేర్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫలిత విద్యుత్ క్షేత్ర తీవ్రతని ధ్రువణాన్ని కట్టమంటున్నాడు. సో సొల్యూషన్, గివెన్ దట్ ఏరియా A is equal to 1 square meter, that is equal to 1 meter square. Q is equal to 60 microcoulomb, either minus or positive. We will take modulus value. So 60 into 10 power minus 6 coulomb. That is 60 into 10 power minus 6, not 6 into 60 into 10 power minus 6 coulomb. Epsilon permittivity 15 into 10 power minus 12 coulomb square per Newton meter square. ఫస్ట్ మనల్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈ కట్టమన్నప్పుడు డి కట్టాలి, డైఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్. ఈ కట్టమన్నప్పుడు డి కట్టుకోవాలి. వీ నో దట్ డి ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఏ. డైఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఛార్జ్ బై ఏరియా. సో 60 into 10 power minus 6 by 1 is equal to 60 into 10 power minus 6. Units are coulomb per meter square. Now relation between D and E is D is equal to K epsilon naught E. That implies D is equal to epsilon E. That implies E is equal to D by epsilon. That is equal to D means D value పైన కట్టే 60 into 10 power minus 6. అది ఎప్సిలాన్, D by epsilon. అది ఎప్సిలాన్ ఇచ్చింది 15 into 10 power minus 12. ఎగ్జాక్ట్గా 60లో 15 4 times క్యాన్సిల్ అవుతుంది. 4 into 10 power 6 units for electric field intensity are Newton per coulomb or volt per meter. Later polarization ధ్రువణము P is equal to K minus 1 into epsilon naught E. That is equal to
k epsilon naught e minus epsilon naught e, that is equal to epsilon e minus epsilon naught e, that is equal to epsilon minus epsilon naught into e, that is equal to 15 into 10 power minus 12 minus 8.85 into 10 power minus 12 into 4 into 10 power 6, that is equal to 15 minus 8.85 is 6.15 into 10 power minus 12 into 4 into 10 power 6. So 6.15 into 4 is 24.6 into 10 power minus 6 coulomb per meter square. Units for polarization, ధ్రువణానికి ప్రమాణాలు coulomb per meter square. So 24.6 into 10 power minus 6 coulomb per meter square. సో మనం ఇవాళ ఈ క్లాస్లో సరిహద్దు నియమాలు, రాధక పదార్థాలకు సంబంధించి రెండు సరిహద్దు నియమాలు, మొదటి సరిహద్దు నియమము రెండవ సరిహద్దు నియమం గురించి స్టేట్మెంట్స్, మ్యాథమెటికల్ ఫార్మ్స్, వాటికి ప్రూఫ్స్ నేర్చుకున్నాం. ఇట్ ఈస్ అన్ ఎస్ఏ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్, ప్రతి పేపర్లో ఇవ్వడం జరుగుతుంది. లేటర్ ప్రాబ్లమ్స్ ఆన్ డైఎలక్ట్రిక్స్, అంటే డైఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ కట్టడం, డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ కట్టడం, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కట్టడం, పెర్మిటివిటీ కట్టడం, పెర్మిటివిటీ ఆఫ్ మీడియం కట్టడం మీద ప్రాబ్లమ్స్ చేసాము. అదేవిధంగా ససెప్టబిలిటీ వాల్యూ కట్టడం. సో దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ డైఎలక్ట్రిక్స్. సో ఆల్ ఆఫ్ ది స్టూడెంట్స్ షుడ్ ప్రిపేర్ వెల్. థ్యాంక్ యూ.